ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ. అమ్మా 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 డోర్ తీయమ్మా. అమ్మా డోర్ తీయమ్మా. వెళ్ళండి. భాను, ఒక్కసారి నా మాట విను. చెప్పేది నీకే. వెళ్ళు. అమ్మా, నా కూతుళ్ళని చూసే అర్హత మీకెవ్వరికీ లేదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. అది కాదు భాను, ఒక్కసారి పలకరించి. అర్థం కావడం లేదా? వెళ్ళండి. భాను, ఒక్కసారి వెళ్ళండి. సంగీత, నీకు అర్థం కావడం లేదా? ఒకసారి చెప్తే నేను మళ్ళీ మళ్ళీ చెప్పను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇలా ఎందుకు చేస్తున్నావు భాను? మేమేం తప్పు చేసామని ఇలా చేస్తున్నావు? సంగీతకి ఇంత పెద్ద కష్టం వస్తే పలకరించి ధైర్యం చెప్పి వెళ్దామని వస్తే ఇలా కలవనివ్వకుండా తలుపు వేసావేంటి భాను? నన్నొక్కసారి సంగీతతో మాట్లాడినివ్వు. చేసిందంతా చేసి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పలకరించడానికి వచ్చావు? నేనేం చేశాను భాను? ఇంకేం చేయాలి? నా మీద పగ తీర్చుకోవడం కోసం నా కూతుళ్ళని అడ్డం పెట్టుకుని వాళ్ళ జీవితాల్ని నాశనం చేశావు. ఏం మాట్లాడుతున్నావు భాను? ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? మా అమ్మ నాశనం చేయాలని చూడడం ఏంటి? నువ్వు నాతో మాట్లాడుకో. నిన్ను చూడాలంటేనే నాకేదోలా ఉంది. ముందు నువ్వు ఇక్కడి నుంచి మీ అమ్మని తీసుకుని వెళ్ళిపో. అలా అనకు భాను, నీకు దండం పెడతాను. నన్నొక్కసారి సంగీతతో మాట్లాడినివ్వు. సంగీత చిన్నపిల్ల. ఇలాంటి సమయంలో నలుగురు కలుస్తూ తనకి ధైర్యం చెప్తూ ఉంటే తను కాస్త ధైర్యంగా ఉంటుంది. అర్థం చేసుకో భాను, నా మాట విను. చిన్న పిల్ల అని దాని జీవితం నాశనమైన తర్వాత గుర్తొచ్చిందా? నువ్వు నా కాళ్ళు పట్టుకొని బతిమలాడితే నువ్వు మారిపోయావని భ్రమపడి నీ ఇంటికొస్తే నా కూతురికి దగ్గరయ్యి వాళ్ళని మభ్యపెట్టి మంచిదానిలా నటిస్తూ చివరికి నువ్వనుకున్నంత పని చేశావు కదా. అమ్మా నా మాట వినమ్మా. డోర్ తీయమ్మా ప్లీజ్. గొడవలొద్దు. నేను అత్తయ్యతో మాట్లాడి ఇక్కడ నుంచి పంపించేస్తానమ్మా. ప్లీజ్ డోర్ తీయమ్మా. అమ్మా, నేనిక్కడికి వచ్చినప్పటి నుంచి నన్ను నిందిస్తున్నావు భాను. అంత తప్పు నేనేం చేశాను? మీ మంచి కోరి మీకెలాంటి ఇబ్బంది కలగకూడదు అని తీసుకొచ్చి మా ఇంట్లో ఉండమన్నా గాని మీ నాశనం కోరుకునే అంత చెడ్డదాన్ని కాదు భాను. నా కూతుళ్ళ దగ్గర నటించినట్టు నా దగ్గర నటించుకో.